లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. విజయం ప్రతి మనిషి జీవితానికి ఒకేలాగా అందదు. కొందరికి క్షణాల్లో దొరికే విజయం మరికొందరికి దశాబ్దాల పాటు ఎదురు చూపిస్తుంది. దానికోసం అర్థించేలా చేస్తుంది. మోకాళ్ళ మీద నిలబడి దేవుణ్ణి ప్రార్థించేలా చేస్తుంది. అయితే ఇన్ని కష్టాలకి దాటుకొని ఇన్ని ఇబ్బందుల్ని తట్టుకొని నిలబడ్డ వారికి ఓ మెగా విక్టరీ అవలీలగా దొరుకుతుంది. ఈరోజు అలాంటి విక్టరీ సాధించిన జంట మన షోలో ఉన్నారు. సందీప్ మాస్టర్ అండ్ జ్యోతి మేడం. వీళ్ళిద్దరూ ఈ సీజన్లో ఇప్పుడు ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. అంటే ఈ మాట చెప్పడానికి నాకు ఎలాంటి సంకోచం లేదు. వాళ్ళ పాట హుక్ స్టెప్ పాట అలా వైరల్ అయింది. సో మెగా విక్టరీ సాధించి ఈరోజు మన ముందు ఆ జంట ఉంది. సో వాళ్ళని అడిగి వాళ్ళ సినీ విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. అంటే మీ గురించి చెప్పేటప్పుడు ఒక గర్వం ఉంటుంది నాబోటి వాళ్ళకి. ఎందుకంటే నాకు డ్యాన్స్ రాదు, కానీ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. సూపర్. సో ఆ గర్వంతోనే నేను మీ గురించి చెప్పాలనుకొని, మీ గురించి మాట్లాడాలనుకొని, మీతో మాట్లాడాలనుకొని ఇంటర్వ్యూ అడిగాను. థ్యాంక్ యూ మీరు ఇంటర్వ్యూ ఒప్పుకున్నందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. ఇట్స్ మై ప్లెజర్ టు బీ హియర్. అండ్ మీరు మాల్లో ఉన్నారు కాబట్టి మనం ఒక శివుడి గురించే స్టార్ట్ చేసుకొని ఇంటర్వ్యూ మొదలు పెడదాం. అలాగే. యాక్చువల్గా మీ జర్నీ చూస్తే మీరు దేవుడి చెంతకి వెళ్ళిన తర్వాత, శివనాస్మగా స్టార్ట్ చేసిన తర్వాత లైఫ్లో పెద్ద టర్న్ వచ్చింది. సో నాకు ఒక ఇన్సిడెంట్ ఉంది, అది చెప్తాను. మీ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్, ఆ మ్యాజిక్ చెప్పండి. నాది మ్యాజిక్కే, నా స్థాయికి తగ్గట్టు ఇద్దరం షేర్ చేసుకుందాం. అలాగే. నేను ఒక 13 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను, మీడియాలో ఉన్నాను. జస్ట్ రైటర్ని. ఏదో కొంచెం ఎదుగుతున్నాను, కానీ కెరీర్ ముందుకెళ్ళట్లా. మా కులదైవం రామతీర్థం, రామలింగేశ్వర స్వామి, అంటే శివుడే. శివుడు. వెళ్ళాను 2 years బ్యాక్. నేను అంటే ఆయన ఏం మొక్కోవాలో కూడా నాకు అర్థం కావట్లా. స్వామి కష్టపడుతున్నాను, 13 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను, బట్ లైఫ్లో మ్యాజిక్ అయితే జరగట్లా. బట్ నేను రైటర్, నీకు ఎందుకంటే ఏం చేస్తాను, రాయడం తప్పించి ఏమీ రాదు. నేనేం అడగాలో నాకు తెలియట్లేదు, బట్ నాకు ఏదో ఒకటి చెయ్యి, నీ మీద నమ్మకంతో నిన్నే అడుగుతున్నాను అని చెప్పి ట్రైన్ ఎక్కా. దర్శనం అయిపోయింది. నెల్లూరులో ట్రైన్ ఎక్కాను, హైదరాబాద్కి వస్తున్నాను. సడన్గా ట్రైన్ ఎక్కిన 1 hourకి ఫోను ఆఫీస్ నుంచి, రేపటి నుంచి నువ్వే ఫిల్మ్ జర్నలిస్ట్, నువ్వే ప్రెస్ మీట్లకు వెళ్ళాలి, సూపర్. ఓకే. నువ్వే చిన్న గెస్ట్ని ఇంటర్వ్యూ చేయాలి. ఆఫీస్ నుంచి ఫోన్. అంతకు ముందు అసలు ఆఫీసులో ఈ ప్రస్తావన కానీ ఈ డిస్కషన్ కానీ ఏమీ లేదు. సడన్గా మా చైర్మన్ గారు డిసిషన్ తీసుకోవడం, మా టీం లీడర్ అవకాశం ఇవ్వడం, అలా 1 hourలో జరిగిపోయింది. సో అక్కడి నుంచి నిదానంగా ఇంటర్వ్యూ స్టార్ట్ చేశాను. అప్పటి మీద బెటర్. సో ఇది నా లైఫ్లో జరిగిన మ్యాజిక్. సూపర్ అండి. మీ లైఫ్లో జరిగిన మ్యాజిక్ చెప్పండి. కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ ఫస్ట్. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. నా లైఫ్లో ఇంటర్లింక్ ఉందండి. అంటే మేము ఫస్ట్ నుంచి నటరాజ స్వామి పూజ చేస్తాము, అది ఉంటుంది. కానీ ఎందుకో తెలియదు, కానీ ఒకరోజు సడన్గా శివమాల వేసుకోవాలి అని ఎందుకు అనిపిస్తుంది. సడన్గా ఒకరోజు సరే మనము ఇలా కాదు, మనం ఏదైనా సాధించాలంటే ఒక బ్రేక్ తీసుకుని ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి ఒక బ్రేక్ తీసుకుని శివమాల వేసుకోవడం జరిగింది. ఓకే. 21 days నిష్టగా, చాలా పవిత్రంగా, చాలా ఇష్టంగా చేసుకున్నాం. మధ్యలో నేను అరుణాచలం వెళ్ళొచ్చాను. అంటే ఈ 21 days జర్నీ మధ్యలో అరుణాచలం వెళ్ళిన తర్వాత నాకు ఒక దగ్గర నుంచి కాల్ వచ్చింది. కాల్ వచ్చి ఇలాగ ఏదో షో ఉందండి అని చెప్పేసి పిలిచారు. షోకి వెళ్ళాను. పొద్దున్న 6 గంటలకి. ఏది మేము గిరి ప్రదక్షిణ చేసి గిరికొండ ఎక్కి దిగి, రమణ మహర్షి కొండ ఎక్కి దిగి తర్వాత మేము హైదరాబాద్ వచ్చాం పొద్దున్న. సో పొద్దున్న 3 గంటలకు 4 గంటలకు హైదరాబాద్ వచ్చి 6 గంటలకు షూటింగ్కి వెళ్ళా. పొద్దున్నే తెల్లవారుజామున మాల్లోనే ఉన్నా. 6 గంటలకు షూటింగ్కి వెళ్ళి కాళ్ళన్నీ మొత్తం హోల్స్ పడిపోయినాయి. చాలా కష్టం. అవును. సరే హ్యాపీగా సక్సెస్ఫుల్గా అంతా అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత షో స్టార్ట్ అయింది. నెక్స్ట్ డే తెల్లవారుజామున 6 అయింది. డే అంతా. ఆ టైంకి ఏదో డాన్స్ పర్ఫార్మెన్స్ చేయమంటున్నారు. అంటే వాళ్ళ సీక్వెన్స్లో ఉన్నది మనకి లాస్ట్ పెట్టి అది చేయమన్నారు. చాలా బాధ అనిపించింది. సరే నేను ఇది కాదు, ఇలా కాదు, నేను ఈ టైంలో కష్టం అండి చేయడం అని అంటే, లేదు చెయ్యాలి మీరు, అట్లా ఎట్లా అంటారు. సరే ఓకే, ఎందుకంటే మనం ఒప్పుకున్న పని, కమిట్మెంట్ ఈజ్ కమిట్మెంట్ అని చెప్పి అనుకున్న తర్వాత మాల్లో ఉన్నా కదా, బాధ అనిపించి జ్యోతికి చెప్పా. ఏం చెప్పానంటే,
ఒకటి జ్యోతి, నువ్వు ఒకవేళ వెళ్ళాలనుకుంటే నెక్స్ట్ ఏమైనా షోస్ వచ్చినా నువ్వు వెళ్ళు, నేను కొంచెం బ్రేక్ తీసుకుంటా, నేను రాను. ఓకే. ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ మై కెరియర్. నేను వచ్చింది వేరే పని మీద, కానీ నేను ఎక్కడో డీవియేట్ అయిపోతున్నా. ఇది కరెక్ట్ కాదు. మాల ఒంటి మీద ఉంది, మాల పట్టుకుని చెప్తున్నాను. మళ్ళీ ఇలాంటి స్టేజ్ ఎక్కాలంటే ఒక సక్సెస్ కొట్టి నాకంటూ ఒక పాట ఉండి ఎగ్జాక్ట్లీ నన్ను పిలిస్తేనే వెళ్తాను, లేకపోతే నేను రానని ఆ రోజు అదే స్టేజ్ మీద నేను చేశాను. ఆ రోజు డాన్స్ చేసింది కూడా చిరంజీవి గారి పాటే. ఆ రోజు ఒక పాట చేశాను చిరంజీవి గారిది, ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళి అది చిరంజీవి గారి పాట చేశాను. దెన్ ఇమీడియట్గా నాకు కాల్ నెక్స్ట్ ఒక విత్ ఇన్ ఫ్యూ డేస్లో మాల్లో ఉంటుండగానే జటాధర వచ్చింది, ఫస్ట్ సినిమా. ఓకే. సో జటాధర సుధీర్ బాబు గారు ఫోన్ చేశారు. క్లైమాక్స్ సాంగ్ చాలా బాగా మంచి పేరు వచ్చింది. సినిమా అటు ఇటు అయినా కూడా ఓ మంచి పేరు వచ్చింది, చాలా మంచి పేరు వచ్చింది. దాని తర్వాత గిరగిర వచ్చింది. సో గిరగిర సూపర్ డూపర్ ఇదైంది. ఇంకా దాని తర్వాత మన శంకర్ వరప్రసాద్ గారు వచ్చింది. అండ్ షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాల వేసుకోవాలి నేను, కానీ వేసుకోలేకపోయాను. దాని తర్వాత మళ్ళీ వేరే ఇంకో రోజు వేసుకోవాలనుకున్నా, అప్పుడు కూడా వేసుకోలేకపోయాను. కుదరాలి టైం దేనికనంటే, దేవుడు మనకు అది ఆజ్ఞ ఇవ్వాలి. అనుకోకుండా మొన్న నేను ఫిక్స్ అయిపోయి ఏదైనా చేసేసుకోవాలి, ఎందుకంటే ఐ హ్యావ్ టు నా కృతజ్ఞత ఇచ్చేసేయాలి దేవుడికి. సో అని చెప్పి మళ్ళీ నేను ఇమీడియట్గా మాల వేసేసుకున్నా. సక్సెస్ మీట్ పెట్టారు నిన్న, కాల్ వచ్చింది. సక్సెస్ మీట్లో సక్సెస్ తీసుకుంటున్నప్పుడు మళ్ళీ ఇదే మాల్లో ఉన్నా. అప్పుడు మాల్లో ఉండి బాధపడ్డాను, మళ్ళీ ఇప్పుడు మాల్లో సక్సెస్ తీసుకున్నాను. స్టార్ట్ ఇది ఎండ్, అంటే ఆ జర్నీ ఇదే మాల్లో ఉండి మళ్ళీ నేను రేపు అరుణాచలం వెళ్తున్నా. చూడండి, అంటే ఆ సైకిల్ తిరిగి ఇలా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టి, మనము నిజాయితీగా నీతిగా ఉండి మనం కష్టపడి పనిచేసి దైవ బలాన్ని నమ్ముకుంటే దేవుడు ఎప్పుడు కూడా చేయబట్టుకుని మనం ముందుకు నడిపిస్తాడు అన్నదానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం. వావ్ మూమెంట్ అసలు. అంటే ఇంకొకటి దేవునికి సంబంధించిన ప్రశ్నే, అరుణాచల దర్శనం జీవితాన్ని మార్చేస్తుంది, అరుణాచలం దర్శనం ముందు దర్శనం తరువాత అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీ జీవితంలో చూసుకుంటే అదే జరిగింది. నిజంగా అండి, మనకి గొప్ప వ్యక్తులు చెప్తారు, చాలా మంది చాగంటి గారు ఇలాంటి పెద్ద పెద్ద వ్యక్తులు చెప్పినప్పుడు ఆ మాటలు నిజంగా అవి సత్యాలండి. అవి మనం ఏదో చెప్తారులే ఇలా తీసి కొట్టేయకూడదు, ఎందుకంటే పెద్దలు వాళ్ళకి అన్నీ తెలుసు. మనకి ఎన్నో పురాణాల నుంచి చదివి ఎన్నో వాళ్ళకి అన్నీ తెలుసుకుని మనకు చెప్తారు, కానీ దాన్ని మనం చాదస్తామనో లేకపోతే వేరేనో కొట్టిపడేయకూడదు. అవి నమ్మాలి. ఆయన నమ్మి ముందుకెళ్తే ఖచ్చితంగా దైవబలం. అదే పొద్దున్న ఒక స్వామి అంటున్నారు, నా వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడు, నా వెనకాల ఎంపీ ఉన్నాడు, నా వెనకాల మినిస్టర్ ఉన్నాడు, నీ వెనకాల శివుడు ఉన్నాడు అని చెప్తారు. కరెక్ట్. ఇంకా అంతకు మించిన బలం ఏంటండి? కరెక్ట్. అండ్ ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు 2005 ఆట అంతేనా, 2026 మనశంకర వరప్రసాద్ సక్సెస్, మధ్యలో 21 సంవత్సరాల జర్నీ. ఈ 21 సంవత్సరాల్లో మీ బాధలన్నీ మర్చిపోయి ఒక సక్సెస్ వచ్చింది కదా, ఆ సక్సెస్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? దేవుడితో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సక్సెస్ రాగానే చాలా మంది అనుకుంటున్నారు ఒకటే కాల్స్ వచ్చేసాయి, పార్టీస్కి వచ్చేసాయి, కానీ మా సక్సెస్ తర్వాత మేము అంటే ఆ హంబల్నెస్ అనేది మాకు ఉండాలి. ఇప్పుడు ఏదో వచ్చింది, చాలా మంది అన్నారు ఇంకేంటి, బట్ మాకు మాత్రం ఎలా ఉందంటే ఈ సక్సెస్ కాపాడుకోవాలి, మమ్మల్ని మేము తగ్గించుకోవాలి, కామ్ డౌన్ అవ్వాలి, ఇది సస్టైన్ అవ్వాలి, బ్యాలెన్స్ అవ్వాలంటే దేవుడితో స్పిరిచువల్గా వెళ్ళాలని వెంటనే మాల వేసుకుని డైలీ పూజలు. బట్ చాలా మంది అనుకుంటున్నారు ఫోన్ చేసి సందీప్ మాస్టర్ ఇక్కడికి వచ్చేయండి, మణికొండకు వచ్చేయండి, వీకెండ్ వచ్చేయండి, చాలా మంది పిలుస్తున్నారు. బట్ సక్సెస్ ఎంత పెద్ద సక్సెస్ తర్వాత మేము చాలా ప్రశాంతంగా దేవుడితో పూజలు, ఆ పాజిటివ్ వైబ్స్ అలా స్పెండ్ చేస్తాం. అండ్ ఎస్పెషల్లీ కొంతమంది ఫోన్ చేస్తున్నారండి, ఆ ఫోన్ కాల్స్ అంటే నార్మల్గా మాట్లాడడం వేరు, వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు ఎవరో తెలియకపోయినా మా మీద ఇష్టంతో మాట్లాడుతున్న మాటలు అసలు ఏంటి, ఇంత ప్రేమ ఉంటుందా? నేను ఎవరిని అసలు ఎవడో ఏదో నార్మల్గా ఒక చిన్న డాన్స్ మాస్టర్ని ఇంత ప్రేమ ఉంటుందా అని అనిపిస్తుంది. అండ్ ఇంకోటి అలాగే ఎస్పెషల్లీ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అంటే మీడియా వైజ్గానే చాలామంది ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి కూడా నేను వాళ్ళకి కృతజ్ఞతగా నా సైడ్ నుంచి వాళ్ళకి మళ్ళీ వాళ్ళ దగ్గర వెళ్ళడం కానీ
ఎందుకంటే దిస్ ఈజ్ వాట్ కదా. కరెక్ట్ ఇప్పుడు నేనేమి లేనప్పుడు, నేనేమి కానప్పుడు నా వెనకాల ఉన్న కొంతమందికి మనం మళ్ళీ తిరిగి మనం ఏదో కొద్దిగా ఏదో వచ్చి సాధించినప్పుడు మనం మళ్ళీ వాళ్ళతో ఉండాలన్న పాయింట్ అనేది నాకు సక్సెస్ సెలబ్రేషన్ అదేనండి. అపార్ట్ ఫ్రమ్ దట్ అసలు సక్సెస్ అయిపోను, నేను ఏమి తీసుకోను, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు బాధపడతా, దానికి ఏం చేయాలో అది చేస్తా, ఫెయిల్యూర్కి ఎలా కష్టపడాలో మళ్ళీ కష్టపడతా తప్ప ఏది తలకెక్కించుకోకూడదు. నిన్న సక్సెస్ మీట్లో చిరంజీవి గారు మాట్లాడుతూ మీ కొరియోగ్రాఫర్లు అందరినీ నేను ఇది వరకు మాట్లాడలేకపోయాను టైం లేక, బట్ అని చెప్పి చెప్తా మీ ఇద్దరి గురించి చాలా స్పెషల్గా ఆయన మాట్లాడారు. సో చిరంజీవి గారి లాంటి ఒక స్టార్ దగ్గర, ఒక మెగాస్టార్ దగ్గర ఆ స్పెషల్ రికగ్నైజేషన్ రావడం ఎలా అనిపిస్తుంది? అదృష్టం అండి, అంటే అదృష్టం. ఇంత కోట్ల ఆయన అభిమానులు ప్రపంచం నలుమూలలో ఉన్నారు. ఇంతమందిలో మేము ఆయన అభిమానం అయినందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం, బ్లెస్డ్ వే. కానీ ఆయన మా మీద చూపించిన ప్రేమ ఎవ్రీడే మేము పడుకున్నప్పుడు ఆ టైంలో ఇలా మాట్లాడారు, ఈ టైంలో ఇలా, ఆయన చూపించిన ప్రేమ మా లైఫ్లో బెస్ట్ మెమరీస్ అండి. చాలా బాగా షూటింగ్లో మొత్తం కూడా ఎక్కడ కూడా నేను మెగాస్టార్ గారిని అన్నది ఎక్కడ ఎంత 0% కూడా లేదు. ఒక సొంత బిడ్డలాగా మమ్మల్ని, సందీప్ని ఒక కొడుకులాగా చాలా ఎఫెక్షన్గా. అసలు ఫస్ట్ సాంగ్ వచ్చిన తర్వాత ఆయన మాకు దగ్గర అయ్యారు. ఎందుకంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి పిల్లలు వీళ్ళు నా మీద ఉన్న అభిమానంతో ఎక్కడ ఎగ్జైట్ ఉంటుంది కదండి అభిమానులని, ముందు మమ్మల్ని ఫ్రీ చేసుకోవడానికి మాతో చాలా జోక్స్, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా జోక్స్. లైక్ ఎలా అంటే సందీప్ నన్ను పిలవాలంటే సందీప్ మీ ఆవిడేదయ్యా అంటారు, నన్ను పిలవంటే ఎక్కడమ్మా మీ ఆయన ఎక్కడ, వెళ్ళి పిలుచుకురా. ఇలా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మాతో కలిసిపోయి తర్వాత మాకు కొంచెం ఆ ఫియర్ అనేది తగ్గిన తర్వాత తెలియకుండానే మేము ఆయనకి చాలా దగ్గరయ్యాము. ఆయన కళ్ళల్లో మా మీద ప్రేమ చాలా, అంటే ఇంకా మర్చిపోలేము. సాంగ్ అయిపోయాక మళ్ళీ అనుకుంటున్నాం మళ్ళీ ఎప్పుడు చూస్తాం మళ్ళీ చిరంజీవి గారిని. సక్సెస్ మీట్ కాల్ రాకముందు అయిపోయింది, సాంగ్ అయిపోయింది, మళ్ళీ ఎప్పుడు కలుస్తాం మెగాస్టార్ గారిని. ఇప్పుడు నిన్న సక్సెస్ మీట్ లో కలిసి ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు కలుస్తాను, నేను చాలా మిస్ అవుతున్నా చిరంజీవి గారిని. అంటే మొన్నటిదాకా ఓకే, ఇప్పుడు చిరంజీవి గారి సాంగ్ చేసాం, తర్వాత ఎడిటింగ్ చేసాం, తర్వాత చిరంజీవి గారు చూస్తారు, మాట్లాడతారు, ఓకే, దాని తర్వాత థ్యాంక్స్ మీట్లో అక్కడెక్కడ కలుస్తాం, దాని తర్వాత సక్సెస్ మీట్ లో కలుస్తాం, అంటే ఒక ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అయిపోయింది సక్సెస్ మీట్ తో మొత్తం క్లోజ్. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు నెక్స్ట్ సినిమా స్టార్ట్ అయినప్పుడే అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. బట్ నా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, చెప్పండి. మీరు కరెక్ట్ గా చెప్పాలి. చెప్తాను. ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత, సినిమా సక్సెస్ అయిపోయిన తర్వాత, ఇంత ఆడియన్స్ నుంచి ఇంత రెస్పాన్స్ వచ్చిన తర్వాత, ఈ ప్రాసెస్ లో మిమ్మల్ని రామ్ చరణ్ గారు కలిశారు, మీకు ఒక ప్రామిస్ చేశారు, ఆయన చాలా ఎమోషనల్ గా మీతో మాట్లాడారని తెలిసింది. అసలు రామ్ చరణ్ గారితో ఇంటరాక్షన్ ఎలా జరిగింది? యాక్చువల్లీ నన్ను బుచ్చిబాబు గారు, మనం అంటే ఈ సెట్ లో మన హుక్ సాంగ్ అయ్యేటప్పుడు కూడా బుచ్చిబాబు గారు వచ్చారు. అప్పుడు నేను బుచ్చిబాబు గారిని అడగడం జరిగింది, సార్ మన సినిమాలో ఏమన్నా చూడండి సార్ అని చెప్పారు. చెప్తే ఆయన ఇమీడియట్ గా సరే ఒకసారి కలవండి, సెట్ లో ఉన్నప్పుడు, మన షూటింగ్ అవుతున్నప్పుడు రమ్మంటే వెళ్ళాను. వెళ్ళి ఇట్లా కలిసిన తర్వాత చరణ్ బాబు ఉన్నారు. చరణ్ బాబు చాలా వామ్ వెల్కమ్ ఇచ్చారు. మాస్టర్ అని చెప్పి చేతులు రెండు పట్టుకుని ఎక్సలెంట్ కంపోజ్ చేశారు, నాన్నగారికి చాలా బాగుంది మీ స్టెప్ అని చెప్పారు. నేను కూడా సేమ్ సార్, మీతో ఒక వర్క్ ఎప్పుడన్నా చేయాలని, ఆల్వేస్ మాస్టర్ మీతో మేము వర్క్ చేయాలని కోరుకుంటున్నాము, తప్పకుండా మనం కలిసి వర్క్ చేద్దాము, ఈ సినిమాకి చేద్దాము అని చెప్పేసి ఒక చిన్న మాట చెప్పారు. సో ఇట్ వాజ్ ఏ గ్రేట్ మూమెంట్. అలాగే బుచ్చిబాబు గారు కూడా చాలా బాగా చెప్పారు నా గురించి, మన చరణ్ బాబుకి. మాస్టర్కి ఒక ఏదో ప్లాన్ చేస్తున్నాను, ఒకసారి వచ్చిన తర్వాత పంపించి ఒక వర్షన్ పంపించమని అడిగాను అని చెప్పేసి అన్నారు. చరణ్ బాబు వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ మేము మిస్సెస్ని అడిగానని చెప్పండి అని ప్రత్యేకించి మళ్ళీ చెప్పారు. చాలా, అంటే నేను ఒక్కటే లైన్ చెప్తానండి ఆయన గురించి. అంటే ఫాదర్ని, చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారిని కలిశాను, ఇప్పుడు రామ్ చరణ్ బాబుని కూడా కలిశాను. నేను ఒక్కటే వర్డ్లో ఫినిష్ చేయాలనుకున్నదంటే తండ్రికి తగ్గ తనయుడు, అంతే. ఈ లైన్ పర్ఫెక్ట్ సూట్స్ ఫర్ చరణ్ సార్. అంత వెరీ నైస్ పర్సన్. సో ఇప్పుడు మేము పెద్దలో చూడబోతున్నాము. దేవుడు అంత నా వర్షన్ ఇస్తాను, 100% సక్సెస్ అవ్వాలి, అంత గుడ్ అవుతుంది, ష్యూర్.
తప్పకుండా అవుతుంది, తప్పకుండా అవుతుంది. అండ్ ఈ ప్రశ్న మాత్రం ఎక్స్క్లూజివ్గా మీకే. ఇప్పుడు ఒక మనిషి సక్సెస్ కోసం ప్రయాణిస్తున్నప్పుడు ఆ మనిషి జర్నీలో ఉంటాడు, అతను పడతాడు, లేస్తాడు, అతనికి ఎమోషన్స్ ఉండవు. బట్ ఆ మనిషిని సపోర్ట్ చేసే పక్క మనిషికి మాత్రం నెంబర్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. చాలా ఆ పెయిన్ అంతా తీసుకునేది పక్క మనిషే. అతనికి తెలియదు ఆ పెయిన్ పడుతున్న విషయం కూడా అతనికి తెలియదు. కానీ అతన్ని పుష్ చేసి అతని బ్యాకప్లో ఉండి ఆ ఎమోషన్స్ అన్నీ మోసేది భార్య కావచ్చు, తల్లి కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఆ పక్కన ఉండే మనిషి. 21 సంవత్సరాల పాటు ఆయన జీవితంలో అనుకున్న సక్సెస్ లేదు. ఆల్మోస్ట్ అన్ని సంవత్సరాల నుంచి మీరు ఆయనతో ఉన్నారు. ఈ సక్సెస్ వచ్చినప్పుడు ఎవరో ఒకరికి సమాధానం చెప్పాలి అని లైఫ్లో అనుకుంటారు కదా, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? మా సక్సెసే వాళ్ళకి ఆన్సర్ అండి. పాజిటివ్. ఒకప్పుడు ఏదైతే కించపరుస్తూ డిస్కరేజ్ చేస్తూ మాట్లాడారో వాళ్ళందరికీ అవన్నీ మేము బ్లెస్సింగ్స్గా తీసుకున్నాం. కష్టపడ్డాం కసిగా, అంటే మేమేదో సాధించాలి అని మా కష్టాన్ని మేము నమ్ముకున్నాం. ఈరోజు మేము ఏదైతే సాధించామన్న గర్వం లేదు, కానీ సాధించిన సక్సెస్తో వాళ్ళకి ఆన్సర్ ఇచ్చాం. సో అట్లీస్ట్ ఎలా ఆన్సర్ ఇచ్చామంటే అట్లీస్ట్ వాళ్ళ సైడ్ నుంచి మాకు కాల్స్ కూడా రాలేదు. కాల్ చేయడానికి కూడా వాళ్ళకి చేతులు వణికి పుట్టేలాగా ఇచ్చామని. ఎందుకంటే మెగాస్టార్ గారితో సాంగ్ చేయడం వేరు, అది సక్సెస్ అవ్వడం వేరు. మెగాస్టార్ గారితో సాంగ్ చేయడమే అదృష్టం. తర్వాత కొన్ని కామెంట్స్ కానీ మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఉక్కు స్టెప్తో ఒక ఊపు ఊపేశారు. కరెక్ట్. అభిమానులు, మెగా అభిమానులు మమ్మల్ని ఇక్కడ పెట్టుకొని సాంగ్ రిలీజ్ అయిన తర్వాత కొంచెం టెన్షన్ ఉండే. అస్సలు రిలీజ్ అయినప్పటి నుంచి మా సక్సెస్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఇండస్ట్రీలో నుంచి పెద్ద పెద్ద వాళ్ళు, అంటే వీళ్ళతో ఒక సెల్ఫీ దిగితే చాలు అనుకునే వాళ్ళు మాకు కాల్స్ నెంబర్స్ తీసుకొని మాకు కాల్స్ చేసి ఒక్కొక్కరు మాట్లాడుతుంటే ఇట్స్ లైక్ మనకేనా మన సక్సెస్ ఇది అని మేము ఆ ఫీల్ ఒక రోజంతా ఇంట్లో రిలాక్స్గా ఇట్లా ఫోన్స్ మాట్లాడుతూ నెక్స్ట్ డే ఆ రోజు భోజనం చేయలేదు, ఏం లేదు, ఇలా కూర్చున్న వాళ్ళం సోఫాలో అలా కూర్చున్నాము, కాల్స్ రిలాక్స్, కాల్స్ అంటే ఇన్ని రోజులు మేము పడ్డ కష్టం అంతా మర్చిపోయాం ఆ రోజు. అది సో ఆ ఆన్సర్ అదేం లేదండి. ఎందుకంటే ఇది ఇండస్ట్రీ, సక్సెస్ ఉంటుంది, కొన్నిసార్లు మనకి అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్. ఏదో సక్సెస్ వచ్చిందని ఎగిరిపోవడం, తర్వాత అలా కాకుండా మన కష్టాన్ని మనం నమ్ముకుంటాం. ఇంకా ఇప్పటి వరకు ఎలా కష్టపడ్డామో ముందు ఇంకా బాధ్యత పెరిగింది మాకు. ఇప్పటి వరకు ఎవరెస్ట్ ఎక్కాం, ఇప్పుడు అక్కడ చలిని తట్టుకొని నిలబడాలి. అది ట్విస్ట్. యాక్చువల్గా నేను ఒక 3 years బ్యాక్ మీ ఇద్దరిని ఇంటర్వ్యూలో చూశాను. అంటే నేను వేరే ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు. నేను ఓపెన్గా చెప్తున్నాను, అప్పుడు ఇంత మెచ్యూరిటీ లేదు. ఓపెన్గా చెప్తున్నాను. అదే అవును, ఉండదు కదా, అంతేగా. మరి మీరు చాలా మెచ్యూర్గా మాట్లాడుతున్నారు. సక్సెస్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకున్నారు. ఎంత ఒదిగి ఉండాలో తెలుసుకున్నారు. ఎలా దెబ్బల వల్ల వచ్చిన మెచ్యూరిటీ అది? అంటే అండి, ఇప్పుడు మనం స్టార్టింగ్ ఎదిగే టైంలో చిన్నప్పటి నుంచి మనం ప్రతి మనిషి 100% అలా ఉండరు. ఖచ్చితంగా తెలిసి తెలియక చిన్నప్పటి నుంచి మనం తప్పటడుగులు వేస్తూ నేర్చుకున్నవే ఉంటాయి, అనుభవాలతో నేర్చుకున్నవే ఉంటాయి. సో ఏదైనా కోటి విద్యలు కూటి కొరకు అంటారు కదా. ఒక్కొక్క స్టేజ్ లో మనము ఒక సినిమా చేసామనుకోండి, ఆ సినిమాకి ప్రొడ్యూసర్కి ప్రమోషన్ అవ్వాలి, ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలని కొన్ని ప్రమోషన్స్ చేస్తాం. ఆ సినిమా కాన్సెప్ట్వి కొన్ని ప్రమోషన్స్ చేస్తాం. ఒక ఈవెంట్ చేసామనుకోండి, ఆ ఈవెంట్ రావడం కోసం ఆ క్లయింట్తో ఎలా మాట్లాడాలి, కష్టపడాలి, ఈవెంట్ బాగా రావాలి. ఒక్కొక్క స్టేజ్లో ఈవెంట్ మేనేజింగ్ దగ్గర నుంచి సంగీత్స్లో టాప్ అయ్యాము, సంగీత్ చేసాము, ఈవెంట్స్ చేసాము, టీవీ షోస్ చేసాము, ఇటు సోషల్ మీడియా చేసాము. ఇన్ని చేస్తూ ఫైనల్ టార్గెట్ మాత్రం కొరియోగ్రఫీ. ఇవన్నీ ఏంటంటే డైలీ మనం బ్రతకడానికి. సరే, మనం బ్రతకడానికి సరే ఓకే, మనం ఎలాగైనా మనం బ్రతుకుతాం. మనని నమ్ముకొని ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్న సొంత బ్లడ్ రిలేషన్ అన్నదమ్ముళ్ళే కొట్టుకుంటున్నారు. అలాంటిది మమ్మల్ని నమ్ముకొని 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు మా దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని కూడా మేము మా బాధ్యత. సో ఈ రోజు మాకు ఉంటది, ఒక నెల రోజులు వర్క్ లేకపోయినా మేము బతుకుతాం. కానీ మమ్మల్ని ట్రస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇంకెక్కువ కష్టపడాలి అని చెప్పి ఏ వర్క్ వస్తే ఆ వర్క్, ఈవెంట్ ఫీల్డ్ అవ్వనివ్వండి, సంగీత్ ఫీల్డ్ అవ్వనివ్వండి,
షూటింగ్ ఫీల్డ్ అవనివ్వండి, ఇటు టీవీ షోస్ అవనివ్వండి, అన్నీ చేసుకుంటూ సినిమాలు కూడా చేసుకుంటూ వెళ్ళాం. ఇవన్నీ ఎందుకు? ఫైనాన్షియల్గా మా దగ్గర ఉన్న వాళ్ళందరికీ చూసుకోవడం కోసం. బట్ మా ఫైనల్ టార్గెట్, నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, మా ఫైనల్ టార్గెట్ రీచ్ అయ్యేది మాత్రం కొరియోగ్రాఫర్గా సందీప్ గారు కొరియోగ్రాఫర్ అవ్వాలి, స్వామిని కొరియోగ్రాఫర్గా చూడాలి అనేదే నా డ్రీము. అది నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది అంతే. ఐఎమ్ సో హ్యాపీ. యాక్చువల్గా నేను ఇంటర్వ్యూ స్టార్టింగ్లో ఇంట్లో చెప్తూ నేను సందీప్ అని అన్నాను, ఆట సందీప్ అనలేదు. వాంటెడ్గానే స్కిప్ చేశాను నేను ఆట. ఓకే. ఎందుకంటే ఇది మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఇప్పుడు ఈ కన్వర్జేషన్ నేను స్టార్ట్ చేసేది ఆట అనే ఒక షో వల్ల ఏ కొరియోగ్రాఫరు ఏ డ్యాన్సర్ జీవితం బాగుపడలేదు. 2005లో ఆట వచ్చింది, 2009లో డి వచ్చింది. డి నుంచి ఎంతమంది మాస్టర్స్ అయ్యారో మనందరం చూస్తూ ఉన్నాం. ఆట వల్ల మ్యాజిక్ ఏం జరగలేదు. ముందు ఆటతో పరిచయం అవ్వడం నా దురదృష్టం అని ఏ రోజున అనుకున్నారు? దురదృష్టం అని ఏం అనుకోలేదండి. ఇప్పుడు అంటే గుర్తింపు సందీప్ అనగానే గుర్తుపట్టట్లేదు ఎవరు. ఎందుకంటే ఆట విన్ అయ్యాను కదా, అది ఆ లాస్ట్ ఏదైతే చేసిన డాన్స్ ఉందో, ఆ లాస్ట్ పర్ఫార్మెన్స్ లారెన్స్ మాస్టర్ వచ్చిన జడ్జ్ దానికి అది గుర్తుండిపోయింది జనాలకి. నేను ఇప్పుడు కూడా కొన్ని చోట్లకు వెళ్తే, మలేషియా సింగపూర్ సైడ్ వెళ్తే కొంతమంది నాకు, సార్ మీరు అది ఇలాగా సాగర్ సంగమం డాన్స్ చేశారు కదా, చాలా బాగా చేశారు సార్ అది అని చెప్తారు నాకు అక్కడక్కడ. ఇప్పుడు చాలా తక్కువైపోయింది. అక్కడ రిగ్రెట్గా ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి. కాకపోతే ఏంటంటే కొద్ది రోజుల తర్వాత చాలామంది చెప్పారు ఏంటంటే, నువ్వు ఇది పెట్టుకో, ఇది ఎందుకు పెట్టుకుంటున్నావు, మీ ఇంటి పేరా అని అడగడం. అంటే ఇప్పుడు ఆట అనేది మర్చిపోయారు కదా జనాలు, చాలా మంది మర్చిపోయిన తర్వాత అది నా ఇంటి పేరేమో అనుకుంటున్నారు. ఓకే. చాలా మంది నిన్న 5 days 10 days బ్యాక్ కూడా ఆట అనేది ఎవరో అమెరికా నుంచి వచ్చిన పిల్లలకి చెప్తున్నాం, ఆట అనేది ఒక డాన్స్ షో, అది మా ఇంటి పేరు కాదు అంటే అవునా అంటున్నారు ఇట్లా. సో రిగ్రెట్ ఏం లేదు, నాకేం రిగ్రెట్ లేదు. ఎందుకంటే ఒక ఇంటి పేరు లేకపోతే ఒకటేదో మనకేది చేయదండి. నేను నేర్చుకున్నది అది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఐ డోంట్ నో, అంటే ఇట్స్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. నిన్ననే జరిగింది కాబట్టి చాలా ఫ్రెష్ టాపిక్ కాబట్టి చెప్తాను. నిన్న చిరంజీవి గారు ఒక మాట చెప్పారు. సుష్మిత గారు రంగస్థలంకి చేసినప్పుడు, రామ్ చరణ్ బాబుకి చేసినప్పుడు ఆవిడ ఒక లుంగి కోసం రాజమండ్రి అంతా కారు వేసుకుని తిరిగారంట. అక్కడ చిరంజీవి గారు చెప్పింది ఏంటంటే, ఆ అమ్మాయి చిరంజీవి గారు లాంటి ఒక ఆవిడ, చిరంజీవి గారు బిడ్డ అండ్ కొనిదెల ఫ్యామిలీ, ఇవన్నీ మర్చిపోయి ఒక ప్రొఫెషన్ కోసం తిరిగారు అని చెప్పారు చూడండి. దట్ ఈజ్ వాట్ హార్డ్ వర్క్. మనం ఎన్ని పేర్లు వెనకాల వేసుకున్నా ఎన్ని ఉన్నాయండి, హార్డ్ వర్క్ విల్ స్పీక్ అన్నట్టు. ఆ నేర్చుకునే భావం మనలో ఉండాలి. కాబట్టి అంత పెద్ద స్థాయిలో ఉన్న ఆవిడే అంత కష్టపడ్డారంటే మనకి ఏమీ లేదు. సో మనం ఇంకెంత కష్టపడాలి. ఆర్ట్ ఆఫ్ షోలో మీలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, మీరు కానీ మీ కో ఆర్టిస్ట్ టీం చనిపోయారు వాళ్ళు కానీ అద్భుతమైన డాన్సర్స్. సో మీరు కానీ ముందే డీలో పడుంటే, ఓకే అలా అంటారా, డీలో పడుంటే అక్కడి నుంచి మీరు కానీ ప్రజలకు పరిచయం అయి ఉంటే ఈ పాటికి ఒక శేఖర్ మాస్టర్, ఒక జానీ మాస్టర్, ఒక సందీప్ మాస్టర్ ఈ స్థాయి ఉండేది కదా అని నా వ్యక్తిగత అభిప్రాయం. అయ్యుండొచ్చు. కాకపోతే ఆ టైంలో నేనేం చేశానంటే, కొంచెము ఫ్యామిలీని స్టేబుల్ చేయాలని చెప్పేసి కొంచెం నేను పక్కకి వచ్చా. అంటే షోస్ ఇవి కాదు, కొంచెం నన్ను నమ్ముకున్న మనుషుల్ని స్టేబుల్ చేయాలి. నన్ను నమ్మిన నా ఫ్యామిలీని నేను సడన్గా నా ప్రాబ్లమ్స్తోని నేను ఇబ్బంది పడచ్చు, కానీ నన్ను నమ్ముకున్న నా ఫ్యామిలీని, నా బాబుని, మా మదర్ని, వాళ్ళందరూ నా దగ్గరే ఉంటారు. కాబట్టి నన్ను నమ్ముకుని కొంతమంది మనుషుల్ని, నాతో జర్నీ చేసిన 16 సంవత్సరాలు 18 సంవత్సరాల మనుషుల్ని నేను ఇబ్బంది పెట్టలేను. డబ్బులు లేకపోతే నా దగ్గర లేకపోవచ్చు, బట్ నేను డబ్బులు సంపాదించి అలాగోలా 10 మంది నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఇవ్వాలి. సో దానికోసం చెప్పి పక్కకు వచ్చి ఈవెంట్లు చేయడం మొదలుపెట్టా. డీలో వచ్చింది ఆఫర్? వచ్చింది ఆఫర్ అంటే నార్మల్గా ఒకసారి అడిగారు, డీలో అడిగారు, బట్ నార్మల్గా వెళ్ళి కలిశాను, ఇలా చెయ్యాలి అని అన్నారు. సరే కొంచెం నాకు ఆ టైంకి ఏదో పెద్ద ఈవెంట్లు వస్తే సరే ఇక్కడ కొంచెం డబ్బులు వస్తున్నాయి కదా, ఇది మనకు యూస్ఫుల్ కదా, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ అవుతాయని అటు వచ్చేసాను. ఓకే. ఇక ఈవెంట్లు చేసుకుంటూ అట్లా. సందీప్ మాస్టర్ విషయంలో నాకు, అంటే మీ క్లోజ్ సర్కిల్లో తెలుసుకున్నదే, సందీప్ మాస్టరు బలం ఫ్యామిలీ, బలహీనత కూడా ఫ్యామిలీయే.
ఎందుకంటే చాలా ఎక్కువ ఆలోచించేస్తారు. యాక్చువల్గా ఓపెన్గా చెప్తున్నాను, చాలా లోన్లు ఉన్నాయంటగా. అంటే లోన్ అంటే మీరు తీసుకున్న కమిట్మెంట్స్ కానీ అంతే కదా ఫ్యామిలీ కోసం. ఎందుకు మాస్టర్ అంత ఎక్కువ ఆలోచిస్తారు ఫ్యామిలీ అంటే? ఎందుకు అంత ప్రేమ? అంటే ఫ్యామిలీ అంటే ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది, ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు కష్టపడతా ఉంటారు. బట్ వీళ్ళని ఒక స్థాయిలోనే ఉంచాలి, 100% ఇవ్వాలి. ఎందుకు ఎప్పుడు ఆ తపన ఎందుకు? అంటే నా వ్యక్తిత్వం అండి అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఎంత ప్రాబ్లం అయినా ఫేస్ చేయని, నా మనుషులు ఇబ్బంది పడితే నేను చూడలేను, నేను తట్టుకోలేను. అది కొంచెం నాకు ఎందుకో నాకు అది ఎందుకో మనసులో ఉంది. అది నా మనుషులు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, అది నేను ఉన్నంత వరకు అది నాకు ఎప్పుడు కూడా ఉంటది మనసులో. మరి ఈఎంఐలు బటన్ ఏం చేస్తున్నారు? ఇంకంతే, ఇక పొద్దున్న లేస్తే జీవితం అంటే పోరాటం అంతే. అంటే ఒకటండి ఏంటంటే, ఇప్పుడు నేను ఎక్కువ కష్టపడేది దేనికంటే, అఫ్కోర్స్ నా లోన్స్ అవి నేను కొంచెం నేను నా ఉన్న ఏజో ఏదో అవ్వచ్చు, కానీ నేను కొంచెం ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా. ఇల్లు అవ్వచ్చు, లేకపోతే అన్ని నా చుట్టుపక్కల ఉన్న డాన్స్ క్లాసెస్ అవి ఇవి అన్నీ నేను కొంచెం ఎక్కువ బర్డెన్ తీసుకున్నా. బట్ స్టిల్ ఐఎమ్ సో హ్యాపీ బికాస్ ఎందుకంటే నాకు 10 మందిని నా చుట్టూ ఉన్న వాళ్ళు చాలా సంతోషంగా ఉంటున్నారు. సందీప్ మాస్టర్ అది ఈ నెల అయ్యేసరికి ఒక 20 మందికి జీతాలు కానీ చక్కగా వాళ్ళు హ్యాపీ, వాళ్ళ ఫ్యామిలీస్ హ్యాపీగా ఉన్నాయి. గుడ్, చాలు. దోస్ ఆర్ బ్లెస్సింగ్స్ ఫర్ మీ. నాకు అవ్వచ్చు, జ్యోతి కావచ్చు, ఎవరికైనా. యాక్చువల్గా ఇదే తరహాలో మేడంకి ఒక క్వశ్చన్ ఉంది నాకు. 2023లో చెప్పాను కదా, నేను అప్పటికి రైటర్ని. అది మంచి చలికాలం అనుకుంటాను. మీరు మీ కో డ్యాన్స్లో సంథింగ్ ఎవరో దుప్పట్లు పంచుతూ ఒక న్యూస్ అర్చన. సో నాకు అది చాలా మంచిగా అనిపించింది. నేను ఆర్టికల్ రాశాను. నా డాన్సర్ కాదు ఆవిడ, నా బెస్ట్ ఫ్రెండ్ అండి. నాకు ఉన్న ఒక్క ఫ్రెండ్. అంటే నేనంటే కంప్లీట్ గా తెలిసిన పర్సన్. అంటే ఆల్మోస్ట్ ఆల్ నాకు 24 hours 365 days తనే ప్రపంచం. ఎక్కువ ఫ్రెండ్ సర్కిల్ కానీ ఎక్కడికి వెళ్ళినా ఒక్క ఫ్రెండ్. అది కూడా నన్ను రోజు తిట్టుకుంటది, నాకు టైం ఇవ్వవు అని. 3 నెలలకు 6 నెలలకు ఒకసారి కలుస్తాను. సో తను ఒక్కటి నాకు మంచి ఫ్రెండ్. తను నేను చాలా చేస్తూ ఉంటాం, సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటాం, బట్ అన్నీ మేము ప్రమోట్ చేసుకోలేము. కానీ ఆ టైంలో మాకు దుప్పట్లు పంచాలి అని అనిపించింది. యాక్చువల్గా నిజానికి అది చాలా పెద్ద కష్టం సార్. ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళకి రోడ్ల మీద చలికాలంలో సర్వే అవ్వడం అనేది చాలా కష్టం. ఆ ఒక్క రాత్రి గడసద్దా లేదా అనే భయం కూడా వాళ్ళలో ఉంటుంది. సో అది న్యూస్ చూడంగానే, ఆ న్యూస్ రాగానే నేను ఆర్టికల్ రాస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు ఎప్పుడన్నా కనిపిస్తే నేను ఆ క్వశ్చన్ అడగాలని చెప్పి అనుకున్నాను. సో మీరు ఇప్పుడు అన్నారు చేసే ప్రతి పని బయటికి రాదు, బట్ చేస్తామని చెప్పేసి. ఆ థాట్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయింది? అదండి, ఇప్పుడు చాలా మంది జనాలకు తెలిసిన వాళ్ళు ఉంటారు, మన నుండి ఏదో ఒకటి మంచి నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మమ్మల్ని మార్నింగ్ నుంచి కొన్ని లక్షల మంది ఫాలో అవుతారు, డాన్స్ చూసి ఇన్స్పైర్ అవుతారు, ఫాలో అవుతారు. మనం ఏదన్నా మాట్లాడినప్పుడు వాళ్ళకి ఇన్స్పైరింగ్గా ఉండాలి. ఇన్స్పైరింగ్ ఉండాలంటే ముందు మనం దానికి డిజర్వ్ అయి ఉండాలి. కరెక్ట్. నేను అది ఫీల్ అవుతాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మా వారు అందరు చెప్తారు, తక్కువ మాట్లాడు, ఇంటర్వ్యూ వాళ్ళకి ఎక్కువ కంటెంట్ ఇవ్వకంటారు. నేనేమంటానంటే నా మనసులో ఇక్కడ ఏదైనా ఒక మంచి చెప్పాలన్నాను అస్సలు మొహమాట పడను, ఎవ్వరికి భయపడను. ఈ నాలుక అనేది ఉంది, ఎవరికైనా మంచి చెప్పాలంటే ఈవెన్ ఫోన్ పెట్టైనా నేను చెప్పేస్తాను. అది నా అలవాటు. సో అది తెలియకుండా చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. అలా నా యూట్యూబ్ ఛానల్లో గట్టిగా అసలు సబ్స్క్రైబర్స్ ఉండరు. ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్లో నా వ్లాగ్స్ మొత్తం నలుగురికి మంచి చెప్పేవే. లైక్ అరుణాచలం వెళ్తే కొండలెక్కి మీరు ఫొటోస్ దిగొద్దని ఒక మంచి వీడియో చేశాను, అది ఎవ్వరు దేకలా. తిరుపతి కొండ ఎక్కితే ఎప్పుడు నేను నా ప్రతి వ్లాగ్లో ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను తిరుపతికి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మంచి వస్త్రధారణ వేసుకోవాలి మీరు అని అలా నేను మంచి చెప్తాను. నా వ్లాగ్స్ అన్నీ కూడా నలుగురికి ఉపయోగపడేలా ఉంటాయి. బట్ నా యూట్యూబ్ ఛానల్ ఎవరికి తెలియదు. ఒకటి మాత్రం వైరల్ అయిందిగా, ఏదండి? And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media.
Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.